So good morning students. Today మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ 1Bలో చెప్పుకుంటున్నాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు తెలిసిందే 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం ఈరోజు. ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square plus tan inverse of 3x minus x cube by 1 minus 3x square minus tan inverse of 4x minus 4x cube by 1 minus 6x square plus x power 4. Then show that dy by dx equal to 1 by 1 plus x square. So మనం ఇది ప్రూవ్ చేయాలి కండిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన కండిషన్ తీసుకుందాం. సో సొల్యూషన్. సో గివెన్ దట్ సో ఫస్ట్ మనం ఎక్స్ని ఏమనుకున్నాం అంటే సైన్ tan theta అనుకున్నాం. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు సో tan theta. సో దీని నుంచి మనం theta ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే tan లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇన్వర్స్ అవుతుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x. ఓకే, సో ఇప్పుడు మనం x ప్లేస్లో tan theta సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో లాస్ట్లో కండిషన్ theta ప్లేస్లో tan ఇన్వర్స్ xని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ సో y ఈక్వల్ టు సో tan ఇన్వర్స్ ఆఫ్ సో ఫస్ట్ ఈ ఎక్స్ ప్లేస్లో tan theta సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 2 tan theta బై 1 మైనస్ సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి tan theta స్క్వేర్ చేస్తే tan స్క్వేర్ theta. సో ప్లస్ సో tan ఇన్వర్స్ ఆఫ్ ఈ ఎక్స్ ప్లేస్లో tan theta సో అంటే 3 tan theta ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి tan thetaని క్యూబ్ చేస్తే tan క్యూబ్ theta. సో బై 1 మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ అంటే tan theta, ఎక్స్ స్క్వేర్ అంటే tan theta స్క్వేర్ చేస్తే tan theta స్క్వేర్, tan స్క్వేర్ theta. నెక్స్ట్ కింద రాస్తున్నాను మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ సో 4 ఎక్స్ ప్లేస్లో tan theta మైనస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే tan thetaని క్యూబ్ చేస్తే tan క్యూబ్ theta బై సో 1 మైనస్ 6 ఇంటూ ఎక్స్ని స్క్వేర్ చేస్తే అదే tan theta స్క్వేర్ చేస్తే tan స్క్వేర్ theta ప్లస్ ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ని tan theta అనుకున్నాం కాబట్టి దాని స్క్వేర్ పవర్ 4 చేస్తే tan పవర్ 4 theta. ఓకే, నెక్స్ట్ సో y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సో మనకు తెలిసిందే ట్రిగ్నామెట్రీలో tan 2 theta ఫార్ములా అది 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta tan 2 theta ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇది దేనికి ఫార్ములా ట్రిగ్నామెట్రీలో tan 3 theta. సో నెక్స్ట్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇది దేనికి ఫార్ములా అంటే tan 4 theta. ఓకే, నెక్స్ట్ సో y ఈక్వల్ టు సో tan ఇన్వర్స్ ఆఫ్ చూడండి ఇక్కడ ట్యాన్కి tan ఇన్వర్స్ క్యాన్సిల్ చేస్తే సో 2 theta ఉంటుంది. ఇక్కడ సేమ్ tan ఇన్వర్స్కి tan ఇన్వర్స్కి tan క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 theta. సో రిమైనింగ్ ఇక్కడ ప్లస్ 3 theta మైనస్ 4 theta. నెక్స్ట్ సో y ఈక్వల్ టు సో 2 theta ప్లస్ 3 theta మనకు తెలిసింది 5 theta మైనస్ 4 theta. నెక్స్ట్ 5 thetaలో 4 theta సబ్స్ట్రాక్షన్ theta. సో theta అంటే మనం స్టార్టింగ్లో మీకు చెప్పాను ఏం రాసుకోవచ్చు దీని నుంచి ఎక్స్ theta ప్లస్లో tan ఇన్వర్స్ x అంటే ఇక్కడ tan ఇన్వర్స్ xని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది dy by dx కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే dy by dx కావాలంటే డిఫరెన్షియేషన్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. సో వైని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx. సో tan ఇన్వర్స్ xని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు తెలిసి ఫార్ములా tan ఇన్వర్స్ డిఫరెన్షియేషన్లో 1 by 1 plus x. సో డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ మనం ఇచ్చిన కండిషన్ రాసుకున్నాం ఆన్సర్లో ఎక్స్ని ఏమనుకోవాలి tan theta. సో దీని నుంచి theta ఈక్వల్ టు రాయొచ్చు tan లెఫ్ట్ సైడ్కి వెళ్తే tan ఇన్వర్స్ x. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ రెండు దగ్గర tan theta సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అయితే tan స్క్వేర్ theta అని, ఎక్స్ క్యూబ్ అయితే tan క్యూబ్ theta అని, ఎక్స్ పవర్ 4 అంటే tan పవర్ 4 theta అని అన్నింటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇది ట్రిగ్నామెట్రీలో మీకు తెలిసింది tan 2 theta ఫార్ములా. అదేవిధంగా ఇది tan 3 theta. సో ఇది వచ్చి tan 4 theta. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్. సో 2 theta ప్లస్ 3 theta మైనస్ 4 theta. సో 2 theta ప్లస్ 3 theta 5 theta మైనస్ 4 theta సబ్స్ట్రాక్షన్ theta. సో దీన్ని theta అంటే దీని నుంచి రాసుకోవచ్చు మనం tan ఇన్వర్స్ x సబ్స్టిట్యూట్ చేసాం. సో మనం ప్రూవ్ చేస్తుంది డిఫరెన్షియేషన్ కాబట్టి dy by dx కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో yకి డిఫరెన్షియేషన్ dy by dx, tan ఇన్వర్స్ డైరెక్ట్ డిఫరెన్షియేషన్ 1 by 1 plus x స్క్వేర్. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్.
చూడండి ఇంపార్టెంట్ మనకి 7 మార్క్స్ ఇది. సెకండ్ క్వశ్చన్, if root of 1 minus x square plus root of 1 minus y square equal to a into x minus y, then show that dy by dx equal to square root of 1 minus y square by 1 plus 1 minus y square by 1 minus x square. So first of all the ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. సొల్యూషన్. సో given that square root of 1 minus x square plus square root of 1 minus y square equal to a into x minus y. సో ఫస్ట్ ఇక్కడ x ఏమనుకున్నాం అంటే ఇప్పుడు x is equal to sin alpha. అదేవిధంగా y ఏమనుకున్నాం అంటే sin beta అనుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, దీని నుంచి సైన్ ఇటు వెళ్తే సైన్ ఇన్వర్స్ x అని రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ బీటా ఈక్వల్ టు సైన్ ఇటు వెళ్తే సైన్ ఇన్వర్స్ వైని మనం లాస్ట్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ రెండు. సో ప్రజెంట్ మనం కండిషన్లో ఎక్స్ ప్లేస్లో సైన్ ఆల్ఫా, వై ప్లేస్లో సైన్ బీటాని సబ్స్టిట్యూట్ చేసుకో. ఓకే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి 1 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఆల్ఫా, దాన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై అంటే సైన్ బీటా, దాన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అంటే సైన్ ఆల్ఫా, సో వై అంటే సైన్ బీటా అని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రీలో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ 1 అయితే దీని నుంచి మనం సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఏం రాయొచ్చు, ప్లస్ కాస్ కట్టెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అదే దీని నుంచి కాస్ స్క్వేర్ తీటా కావాలనుకుంటే మనం ఆ సైన్ స్క్వేర్ వెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ అని ఈ రెండు ఫార్ములాస్ మనం రాసుకోవచ్చు. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది, రూట్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ తీటా అనుకోండి, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు కాస్ స్క్వేర్ తీటా, కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా. అట్లా విధంగా సేమ్ అండ్ బీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాని అట్లాగే రాసుకోండి. నెక్స్ట్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడేముంది, ఇంకా కాస్ ఆల్ఫా ఉంది, కాస్ బీటా ఉంది. సో మనకి ట్రిగ్నోమెట్రీలో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా అంటే మామూలుగా ఫార్ములా ఉంది, కాస్ తీటా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా అంటే ఫార్ములా 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. అదేవిధంగా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా, సో ఫార్ములా వచ్చి 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మీరు డైరెక్ట్గా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. చూడండి, సో కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే ఇక్కడ 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ ఇంటూ ఇక్కడ దీని ప్లేస్లో సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అంటే 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ సో బోత్ సైడ్స్ మనకి క్యాన్సిల్ అవుతాయి, 2 క్యాన్సిల్ ఫస్ట్. నెక్స్ట్ చూడండి సేమ్ టర్మ్స్ కాస్ ఆల్ఫా ప్లస్ బై 2 కాస్ ఆల్ఫా బై 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది, ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 రాసుకుందాం. ఇక్కడ ఏని ఇది ఏం చేస్తుంది, ఇంటూ సైన్ ఇంటూ చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే సో డివైడ్ చేసి అంటే బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ ఒకటి అక్కడ రాసుకోండి. నెక్స్ట్ మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రీలో కాస్ బై సైన్ అంటే ఏం రాయొచ్చు మనం, కాట్ అంటే కాట్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ సో కాట్ అనేది ఇక్కడ అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇన్వర్స్ అవుతుంది, అంటే ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, అంటే ఇక్కడ ఉన్న దాని టర్మ్కి ఇది ఏమవుతుంది ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే ఇంటూ చేస్తుంది అంటే 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు రీప్లేస్ చేసుకోండి, స్టార్టింగ్లో చెప్పాము మీకు ఆల్ఫా అంటే ఇక్కడ ఏం రాయొచ్చు సైన్ ఇన్వర్స్ ఎక్స్, సో బీటా అంటే సైన్ ఇన్వర్స్, ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్ఫా అంటే బీటా అంటే సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో మన ట్రిగ్నోమెట్రీ మనకి డిఫరెన్షియేషన్లో
సో d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా 1/√1 - x². ఓకే, ఈ ఫార్ములా మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఆన్సర్ రావాలంటే d/dx రావాలంటే ఇక్కడ ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. సో సైన్ ఇన్వర్స్ డైరెక్ట్ ఫార్ములా ఏంది? 1/√1 - x². సో మైనస్, సో సేమ్ టర్న్ వైలో ఉంది కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో వై వస్తుంది, అంటే 1 - y². కానీ మనం చేసే విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్కి, సో d/dx ఆఫ్ ఎక్స్ అంటే మనకి 1 కాబట్టి ఇంటూ 1 పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటి. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం చేసే ఎక్స్ దృష్టి కాబట్టి వైకి చేస్తే సో dy/dx వస్తుంది. ఇది కాన్స్టెంట్, ఎక్స్ వై లేనిది అది కాన్స్టెంట్ కింద తీసుకో డిఫరెంట్ కాబట్టి 0 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి కంటిన్యూషన్. రాష్ట్రంలో ఉన్నాము. సో నెక్స్ట్ 1/1 - x². సో ఆ మైనస్ పార్ట్ అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 1/1 - y² ఇంటూ సో dy/dx అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటూ చేస్తుంది 1/1 - y² అనేది దీన్ని ఇంటూ చేస్తుంది. లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అంటే 1/1 - x² బై 1/1 - y² ఈక్వల్ టు ఇక్కడ మాత్రం dy/dx అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది రివర్స్ అవుతుంది దాని మీద కాబట్టి ఏమవుతుంది? దీనిపైకి వెళ్తుంది అంటే ఏమవుతుంది? √1 - y² బై √1 - x² ఈక్వల్ టు సో dy/dx. సో లాస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు కావాల్సిన dy/dx. సో బోత్ సైడ్స్ రూట్ ఉంది కదా, టోటల్గా రూట్ తీసుకోండి 1 - y² బై 1 - y². సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. సో హెన్స్ ప్రూవ్. చూడండి ఒకసారి ఇంకోసారి ఫస్ట్ మనం ఇచ్చిన కండిషన్ రాసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ని సైన్ ఆల్ఫా అనుకున్నాం, సో వైని వచ్చి సైన్ బీటా అనుకున్నాం. సో మనకు కావాల్సిన ఆల్ఫా కావాలి కాబట్టి సైన్ ఎట్ వెళ్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్, సో ఇక్కడ సైన్ ఎట్ వెళ్తే సైన్ ఇన్వర్స్ వై, ఈ రెండు లాస్ట్లో యూజ్ అవుతాయి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ ప్లేస్లో సైన్ ఆల్ఫా, వై ప్లేస్లో సైన్ బీటా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం స్క్వేర్. సో 1 - sin² బీటా అంటే ఫార్ములా cos² ఆల్ఫా, 1 - sin² బీటా అంటే cos² బీటా. ఇది రైట్ సైడ్ అట్లాగే రాసుకున్నాం. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే ఫార్ములా ఇది, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అంటే ఫార్ములా ఇది రాసుకున్నాం. ఇక్కడ చూడండి దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది రాసుకున్నాం. బోత్ సైడ్ క్యాన్సిల్ అయింది, 2 క్యాన్సిల్, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా/2 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఇది రాసుకున్నాం కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా/2. ఇక్కడ సైన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఇంటూ చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా/2 ఈక్వల్ టు ఏ. సో కాస్ బై సైన్ కాట్ ఈక్వల్ టు అట్లాగే వస్తుంది. కాట్ రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడున్న ఏతో ఇన్వర్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం? 2 డివైడ్ చేస్తే అట్టు వెళ్తే మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ ఆల్ఫా ప్లేస్లో స్టార్టింగ్లో ఇప్పుడే చెప్పాను ఏం రాయొచ్చు? సైన్ ఇన్వర్స్ ఎక్స్, బీటా ప్లేస్లో సైన్ ఇన్వర్స్ వై సబ్స్టిట్యూట్ చేసుకో. చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ వై ఇది యాజ్ ఇది రాసుకున్నాం 2 cot ఇన్వర్స్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన డిఫరెన్షియేషన్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా 1/√1 - x² రాసాం. మళ్ళీ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్కి 1 కాబట్టి అది రాసుకున్న ఒకటే రాయిపోయిన ఒకటి. కానీ ఇక్కడ వైలో ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా √1 - y² వస్తుంది. కానీ మనం చేసి విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి వైకి డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx. సో ఇది కాన్స్టెంట్ కింద తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ వై లేకపోతే డిఫరెన్షియేషన్లో ఇది కాన్స్టెంట్కి ఏంది ఆన్సర్ 0. నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ పార్ట్ అనేది రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. చూడండి ఈక్వల్ అవుతుంది వెళ్తే ప్లస్ అయింది. నెక్స్ట్ dy/dx ఇది ఇంటూ చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది? ఇక్కడ రివర్స్ అవుతుంది దీని మీద. నెక్స్ట్ సో మనకు కావాల్సిన dy/dx లెఫ్ట్ సైడ్ రాసుకొని బోత్ సైడ్ రూట్ ఉంది కాబట్టి మొత్తాన్ని రూట్ తీసుకున్నాం. సో హెన్స్ రూట్. ఇది సెకండ్ క్వశ్చన్.